నుంచి ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ అదిగోండి. ఎస్, ఇక్కడ మీరు చూస్తే కనుక ఏడుకొండలవాడ క్షమించు 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఆయన 2 పాయింటర్స్ని అక్కడ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది, జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులై ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనస్సు వికలమైంది, అపరాధ భావానికి గురైంది. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోని నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగం